పండగ వస్తుంది కదండి, ఒక స్వీట్ తయారు చేసుకుందాం. ఇవి సంపంగి పూలు అంటారు. సంక్రాంతి వస్తుంది కదా, ఇది ఒక వెరైటీ స్వీట్. పండగలు చేసుకుంటారు అందరికి పంచుకోవడానికి అది బాగుంటుంది. దీనికి ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు గోధుమ నూక, సాల్ట్ కొంచెం, మరిగిన ఆయిల్ ఏమో ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. అంటే కేజీకి పావు కేజీ నూక ఆ లెక్కన తీసుకోండి. నేను పావు కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మైదా పిండి, గోధుమ నూక, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మరిగిన ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేద్దాము. కప్పుకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం పిండి నేను ఎక్కువ తీసుకున్నాను కదా, ఇదిగోండి. ఇలా వేస్తే మనకి బాగా గుల్లగా వస్తుంది. ఇది కొంచెం వేడిగా ఉంది కదా, ఇలా కలుపుకోండి చేతితో కాకుండా. ఇది బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్తో మన చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ బాగా ఇలా పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలాగా చపాతీ పిండిలాగా ఇలా మనకు అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది 10 నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాము. ఈలోపు ఆయిల్ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుందాం డీప్ ఫ్రైకి. ఇదిగోండి, ఇలా మూత పెట్టి ఉంచితే గోధుమ నూకంతా బాగా సెట్ అవుతుంది. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. 10 నిమిషాలు నానింది కదా, దాన్ని మనం ఇలాగా పాముకోవాలి. పాముకొని మనం పూరి, చిన్న పూరి అంతా ఇలా ఒకేలాగా వస్తాయి. ఇలా మనం కత్తితో కట్ చేసుకుంటే ఇలాగా అంత పిండిని ఇలా మనం కట్ చేసుకొని వీటిని మనం చిన్న పూరీలాగా పాముకుందాం. ఇలా చేసి ఇది కొంచెం మనం ఇందులో ఆయిల్ వేస్తాం కాబట్టి మనం ఏది వేయక్కర్లేదు. ఇదో చూసారా, ఇలా పాముతాను చూపిస్తున్నాను కదా. ఇలా పామి ఇది ఓవెల్ షేపు రావాలి కొంచెం. ఇలా చూసారు కదా, ఇలాగా మరి కొంచెం వెడల్పు కూడా రావాలి. ఇలా వస్తుంది, ఇలా వస్తే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా పామి దీన్ని మనం కత్తితో కోయడం చూపిస్తాను మీకు. ఇలా పామాం కదా, దీన్ని మనం ఇలాగా ఈ సైడ్ కొంచెం జాయింట్ ఉంచాలి. ఇలాగా పాముకోవాలి. ఇలాగోండి, కత్తితో ఇలా మనం కోసుకుంటే ఇవి మనకి సంపంగి పువ్వులాగా వస్తాయి. ఈ సైడు మనం ఇలా తీసి ఇలా మడుపు ఇలా చేసుకోవాలి. మనం ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి మనకి ఇలా విడిగా చూడండి, ఇలా షేపు ఇలా ఉంటుంది. ఇలాగ అన్నీ కూడా మనం ఇలాగ పాముకోవాలి. ఒక దగ్గర పామేసుకొని ఉంచుకుంటే వీటిని మనం మరొకటి మీకు చూపిస్తాను. పామేం కదా, ఇది కత్తితో మనం ఇలా చేస్తే అది ఎలాగా సంపంగి పూల మడిపి వస్తుందో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. చాకుతల కోసుకొని ఇవ్వండి, ఈ సైడ్ జస్ట్ ఇలా మనం పట్టుకోవాలి. చాక్లెట్ లాగా పట్టుకుంటే ఇది మనకు మధ్యలో ఉంది, ఇలా వస్తుంది. సంపంగి పువ్వులాగా వస్తుంది. ఇలాగ మనం అన్నీ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో మనం అన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని వేయించిన తర్వాత ఇప్పుడు మనం కప్పును పావు తీసుకున్నాం కదా గోధుమ నూకను మైదా, దానికి 1/2 కప్పు పంచదారని లైట్గా తేగపాకం తీసుకోవాలి. యాలకుల పొడి కొంచెం ఒక 3 వేసుకుంటే బాగుంటుంది. ఈ పాకం తీయడం కూడా చూపిస్తాను. ముందు మనం అన్నీ ఇలా తయారు చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, పెట్టుకున్నాం. ఇవి మనం ఇలా ప్లేట్లో తయారు చేసుకున్నాం కదా, ఇలా కోసుకొని ఇలాగా సంపంగి పువ్వులాగా ఇలా షేప్ వచ్చినట్టు మనం చేసుకోవాలి. కొంచెం వెడల్పు కళాయి పెట్టుకుంటే 4 వేసి ఇలా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా వేసుకొని వేయించుకోవాలి. అలా వేసేటప్పుడు కొంచెం మనం ఇలా విడదీసేస్తే మనకి సంపంగి పువ్వులాగా చక్క షేప్ వస్తుంది. ఇలాగా వేగేటప్పుడు ఇలా కొంచెం తిరిగేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వేద్దాము. ఇవి వేయిపోయి కదా, ఇలాగా తీసుకుందాం. ఇప్పుడు అన్నీ పొయ్యి ఆఫ్ చేసి ఇవ్వండి. అన్నీ ఇలా వేయించుకున్నాం. ఇప్పుడు మనం పాకంకి పాన్ పెట్టుకుందాం. ఈ పాన్ పెట్టుకున్నాం కదా, యాలకులు, పంచదార 1/2 కప్పు. స్వీట్ బట్టి ఎవరికి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు.
కొంచెం వాటర్ పాకం కరగడం కోసం. ఇది మనకి కొంచెం ఇలాగా పేద పాకంలాగా రావాలి. కొంచెం పాకం తీసుకుందాం. పాకం ఇదండి వచ్చింది. ఎక్కువ మనకి అక్కర్లేదు. ఇలా తీగలాగా వస్తుంది చూసారా, గరిటకి ఇలాగా డ్రాప్ పడుతుండి సాగుతుంది. ఇలా అంటే మనకి ఇలా జిగురు తగిలితే సరిపోతుంది. దీంట్లో మనం ఇప్పుడు చేసి ఉంచుకున్నాం కదా, వేసుకోవాలి. ఇలాగా విరిగిపోకుండా ఉండాలంటే ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం ఇలాగా ప్లేట్లో తీసుకుంటే అన్నీ బాగా ఒకేలాగా కలుస్తాయి మనకి. ఇలాగా మనం పాకంలో వేసుకుందాం. సంపంగి పూలు ఇదిగోండి పాకంలో తీసాం కదా, ఇలా బాగుంటాయి. పిల్లలు ఈవినింగ్ తినడానికి మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు. పండగలు 2-3 రకాలు వండుతాం కదా, ఇది ఒక ఐటెం బాగుంటుంది. చూసారా మన సంపంగి పువ్వు ఎలాగుందో షేపు, స్నాక్స్ ఐటెంగా ఉంటుంది. పండగలు అందరూ వస్తుంటారు ఇంటికి, పెట్టుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఈజీగా వేగంగా తయారైపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.